ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. సూపర్ గా వచ్చింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ పెట్టుకొని అందులో ఓల్ గరం మసాలా ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి వెల్లుల్లి కచ్చపచ్చ దంచి ఈ ఆనియన్స్ లో అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాను మిక్సీ పట్టి గ్రేవీ కోసం అయితే ఇందులో వేసుకోవాలి. అది మంచి ఫ్రై అయిన తర్వాత కారం ధనియా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం పెరిగేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లను పొట్టు తీసిన తర్వాత కొంచెం కారం ధనియా పౌడర్ వేసి ఇలా మంచిగా మసాలా అంతా పట్టించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ ఎగ్స్ ని అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి ఆనియన్స్ ని వేసుకొని అందులోనే కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ లో జీలకర్ర వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా 90% ఉడికిన తర్వాత ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దాని మీద మనం ఫ్రైడ్ ఆని కొత్తిమీర పుదీనా వేసి మంచి బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మన రోజ్ వాటర్ అయితే యూజ్ చేయాలి. 20 minutes దమ్మిస్తే చాలు.